హలో అండి, వెల్కమ్ టు సహారా ఛానల్. అందరికీ సలాం లేకుం, నమస్కారం. ఈరోజు నేను సింపుల్గా అయిపోయే డిష్ చేయబోతున్నాను. గుడ్డు ఫ్రై చేయబోతున్నానండి. ఈరోజు ఎట్లా చేస్తాను అనేది మీకు చూపిస్తాను. దీంట్లో కావాల్సిన పదార్థాలు చెప్తాను. నేనైతే 3 కోడిగుడ్లు తీసుకున్నానండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. 2 చిన్నగా కరుక్కున్న పచ్చిమిర్చి. ఇది మాత్రం నేను ఇంట్లో చేసుకున్నానండి, గరం మసాలా పౌడర్ లాగా. ఇది మీకు ఇంకొక రోజు చేసి చూపిస్తాను నేను ఎట్లా చేస్తున్నానండి. ఇది పెప్పర్ పౌడర్ అండి, కొత్తిమీర. ఇప్పుడు నేను గుడ్లు ఎట్ట కట్ చేస్తున్నానో చూడండి. దీంట్లో ఈ తీసేసేయాలండి, గుజ్జు పక్కన పెట్టేద్దాం. దీంట్లో మేము 4 ముక్కల్లాగా చేసుకుందాం. ఇట్లా చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ కూడా ఎక్కువగా వేయకూడదండి దీంట్లో. ఆయిల్ అయితే ఏడైపోయింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఇది అంత వేగకూడదండి, కొంచెం సింపుల్గా ఉండాలి ఇది ఎర్రగడ్డలు. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నానండి. కొంచెం ఎగితే చాలండి ఎర్రగడ్డలు. అయితే చాలా ఘాటుగా ఉంటుందండి ఇది మాత్రం. పెద్దవాళ్ళకైతే చాలా ఇష్టంగా తింటారు ఇది. సరే కదండి, ఈ మాత్రం చాలు. దీంట్లో పసుపు వేసుకుందాం. కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందాం. నేను ఇందాక చెప్పాను కదండి పొడి, ఆ పొడి దీంట్లో వేసుకుంటున్నాను. సిమ్లో పెట్టేద్దాం. ఇప్పుడు దీంట్లో ఇందాక కట్ చేసి పెట్టుకున్నాను కదండి గుడ్లు, అవి వేస్తున్నాను. ఇది సన్నగా చేసుకోవాలండి, ఎందుకంటే ఇరిగిపోతాయి. ఇది నచ్చుకో తినదానికి ఏదైనా రసం పెట్టుకొని ఏదైనా చేసుకుని తినదానికి మాత్రం సూపర్గా ఉంటుంది ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ఎలా ఉంటుందో. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక చేశాను కదండి పెప్పర్ పౌడర్, దాంట్లో వేస్తున్నాను. ఇప్పుడు అంతేనండి, సింపుల్గా అయిపోద్ది ఇది. 5 నిమిషాలు అయిపోద్దండి ఇది. అయితే సూపర్గా ఉంటుంది. లేకపోతే కొంచెం ఘాటుగా ఉంటుంది. మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువగానే వేసుకోవచ్చు, ఎందుకంటే గుడ్లు అంటే పిల్లకాయలకి చాలామందికి ఇష్టం కదా, అందుకోసమని. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూసాను కదా ఫ్రెండ్, అయిపోయింది. 5 నిమిషాలు వచ్చేసేసాను నేను కోడిగుడ్డు ఫ్రై అయితే. నా ఛానల్ చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.